ఏదైతే మనకు జరిగిందో మన రెడ్ ఫోర్ట్ దగ్గర, ఆ తర్వాత మీరు చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా ఒక సుమారుగా ఒక 2,900 కేజీల ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ కూడా, ముఖ్యంగా అనంతనాగ్, సోపియాన్ ఈ ప్రాంతాల్లో, తర్వాత ఫరీదాబాద్ లో ఇద్దరు డాక్టర్స్ దగ్గర నుంచి సుమారుగా 320 కిలోల ఎక్స్ప్లోజివ్ సీజ్ అవ్వడం, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్. ఇవన్నీ మీరు తీసుకుంటే ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది అన్నది మనం చూసుకోవాల్సిన అంశం ప్రధానంగా. అంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ముఖ్యంగా బీహార్ లో సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ ఉండడం, ఆ తర్వాత ఈ మధ్య పాకిస్తాన్ వాళ్ళు న్యూక్లియర్ టెస్ట్లు కూడా చేస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం. సో ఇవన్నీ వీటి పార్శ్వభూమిలో వీటన్నిటినీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన బట్టి మొత్తం ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని అప్రమత్తం అవడం చాలా అవసరం. ఎందుకంటే చాలా చోట్ల ఈ స్లీపర్ సెల్స్ అన్నవి వర్క్ అవుతూ ఉంటాయి. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యొక్క స్లీపర్ సెల్స్. సో ఈ స్లీపర్ సెల్స్ ఇటువంటి సందర్భంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి మీద కూలంకషంగా చర్చలు జరిగి అన్ని పోలీస్ ఏజెన్సీస్ ఇంక్లూడింగ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, స్టేట్ ఏజెన్సీస్ కావచ్చు, అలర్ట్ అయ్యి వీటన్నిటి మీద ఒక నిఘా ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాలు, బిజీగా ఉన్న ప్రదేశాలు, రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ కావచ్చు, సెన్సిటివ్ ప్లేసెస్ కావచ్చు, వీటన్నిటిని కూడా నిఘా కంట్రోల్ అవసరం ఉంది. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఎవరైనా సంశయాస్పద వ్యక్తులు గాని, ఆ తర్వాత ఏదైనా మూమెంట్స్ గాని కనిపిస్తుంటే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం. తర్వాత చాలా చోట్ల చాలా నెలల నుంచి వెహికల్స్ అన్నవి అలా పార్క్ చేసి పెట్టేసి ఉంటారు. అవును, అటువంటి వాటిలో ఇటువంటి అరేంజ్ చేయడం కూడా చాలా సులభం అవుతుంది. కాబట్టి మొత్తం ఇటువంటి వెహికల్స్ ఎక్కడైనా ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి వాటి మీద కూడా వెంటనే చర్యలు తీసుకోవడం అన్నది చాలా అవసరం. సో ఈ ఇన్సిడెంట్ వెనకాల తర్వాత మనం అందరం కూడా కలెక్టివ్ గా ప్రజలు కూడా గా ఉండి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అవసరమని నేను అనుకుంటాను. సార్, ఇది మనం పెహల్గాం పరిస్థితి చూసాం. ప్రపంచం అంతా కూడా పెహల్గాం వైపే చూసింది, పాకిస్తాన్ని దుయ్యపెట్టింది, బ్రహ్మోస్ వెళ్ళి బద్దలు చేసింది. అయినా పాక్లో ఎటువంటి మార్పు లేదు. మరికొన్ని రోజుల్లోనే ఈ రకమైన ఘటనకు పాల్పడ్డాం. ఇంక దీనికి ఫుల్ స్టాప్ లేదండి. అంటే ఎలా ఉంటుందంటే రోగ్ నేషన్ పాకిస్తాన్ తీసుకుంటే ఇట్స్ ఎ రోగ్ నేషన్. కాబట్టి వాళ్ళు ఎటువంటి విధంగా ఆర్థికంగా చాలా బలహీన పడిపోయి ఉన్నారు వాళ్ళు. అందువల్ల ఆర్థికంగా బలహీన పడిపోయిన పాకిస్తాన్ తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా ఒక టెర్రర్ నేషన్ గా దాన్ని ఒక ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న మిలిటరీ సంస్థ ఆసిఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఒక పోస్ట్ కూడా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లాగా మనకి ఇక్కడలాగా వాళ్ళు కూడా ఒకటి క్రియేట్ చేశారు. సో అక్కడ ఉన్న ఐఎస్ఐ సంస్థ వీరందరూ కలిసి భారతదేశం మీద ఏమైనా చేస్తే వెంటనే అక్కడ పాకిస్తాన్ ప్రజల నుంచి వాళ్ళకు మద్దతు దొరుకుతుందన్న ఒక భావనలో వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్ళడం. తర్వాత ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో కూడా వారిద్దరికి మధ్య క్లాషెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చర్చలు జరుగుతున్నాయి, అవి కూడా ఫెయిల్ అవుతున్నాయి. సో ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి బలూచిస్తాన్ ఈ ప్రాంతం నుంచి కూడా పాకిస్తాన్ మీద అటాక్ జరుగుతుండడం, అందువల్ల పాకిస్తాన్ ఒక సంభ్రమంలో చిక్కుకుంది. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు అక్కడ మీరేం చేస్తున్నారు. సో దానికి ప్రత్యుత్తరంగా పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందన్నది మనం గమనించాలి. సో ఈ విధమైన చర్యలు పాకిస్తాన్ చేసే అవకాశం ఇంకా కూడా ఉంది. వెంటనే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నేను చెప్పినట్టు ఈ స్లీపర్ సెల్స్ వీటన్నిటి కూడా ఐడెంటిఫై చేసి మనం ప్రజలు కూడా యాక్టివేట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. హైదరాబాద్లో కూడా పాత బస్తీలో ముమ్మరంగా తనిఖీలట, అలాగే రైల్వే స్టేషన్లు, ముఖ్య ప్రాంతాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారట సార్. అవును, నేను ఇంతకు ముందు చెప్పినట్టు రద్దీగా ఉన్న ప్రాంతాలు ఎక్కడైతే ఈ స్లీపర్ క్లాస్ లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయో అటువంటి ప్రాంతాల్లో ఇమీడియట్ గా పోలీసు చర్యలు జరపడం, తర్వాత ఈ సంశయాస్పదమైన కాల్స్ ఏవైనా ఉంటే అంటే ముఖ్యంగా పాకిస్తాన్ వాళ్ళతో ఎవరైనా ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారో వీటిని కూడా మానిటర్ చేసి దాన్ని కూడా క్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. సో మరి ఒక్కసారి మొత్తం దేశం అంతా కూడా అప్రమత్తంగా ఉండడం, అలర్ట్ గా ఉండడం అన్నది చాలా అవసరం అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీలోనే ముఖ్యంగా అతి ఇంపార్టెంట్ అయిన రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరగడం అన్నది చాలా మనం చూడాల్సిన అంశం. సో వీ హ్యావ్ టు బి అలర్ట్. సార్, హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉంటుందా సార్ ఎక్కువ?
స్లీపర్ సెల్స్ అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా చోట్ల స్లీపర్ సెల్స్ ఆపరేట్ చేసి పెడుతూ ఉంటారు. అంటే డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఆ స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల వాటిని ఉద్యోగం చేయడం జరిగింది. కానీ ఈ టెర్రరిజము తర్వాత ఈ పెనటిజం అన్నది ఏదైతే ఉంటుందో అవి ఆ పవర్ తీసివేయడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల మనం హైదరాబాద్ కూడా జనరల్ గా ఇంతకు ముందు భారతదేశంలో ఎక్కడ టెర్రర్ ఇన్సిడెంట్ జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లోనే తేలేవి పైన. సో ఆ తర్వాత కూడా మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం ఇంతకు ముందు. ఇక్కడ లుంబిని పార్క్ కావచ్చు, గోకుల్ చాట్ కావచ్చు, జామా మస్జిద్ కావచ్చు, ఇలాంటి రకరకాల ప్రాంతాల్లో ఈ విధమైన బ్లాస్ట్ జరిగిన హిస్టరీ మనకుంది. దిల్షుక్ నగర్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ లో మళ్ళా ఈ స్లీపర్ సెల్స్ ఏమైనా యాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఈ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకు సార్ మరి ఆపరేషన్ సింధూర్ 2 ఇక రంగంలోకి దిగాల్సిందేనా? ఏమంటారండి? ఆపరేషన్ సింధూర్ 2 రంగంలోకి దిగాల్సిందేనా? ఆల్రెడీ అది సిద్ధంగా ఉంది అని చెప్పి మొదట్లోనే హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ అన్నది తాత్కాలికంగా మనం నిలుపు చేస్తాము. ఎప్పుడైనా ఇది కొనసాగొచ్చు అన్నది స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వారు కూడా మాట్లాడటం జరిగింది. సో ఈ బ్లాస్ట్ వెనకాల ఇమీడియట్ గా ఇన్వెస్టిగేషన్ జరిగి ఎవరున్నారు అన్నది తెలుసుకొని జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన సంఘటన ఫరీదాబాద్ లో సో ఆ విధంగా మరి